ఈరోజు కుల వృత్తులపైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమననీతి అధికారంలో రావడానికి ఈ కుల వృత్తులకు ఇచ్చిన హామీలేంటి, ఇవాళ చేస్తున్నదేంటి? ఎన్నో హామీలు ఇచ్చారు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామని, 100 కోట్ల చేపపిల్లి ఇస్తామని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని. ఇలా మేమందరం కూడా మంత్రుల శాఖలు ఇవ్వండి, మంచి మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి అని మేము మాట్లాడుతుంటే, కుల వృత్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్తుంటే, ఇలా కల్తీ పేరు మీద ఒక వృత్తినే నిషేధించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మేము కల్తీకి పూర్తి అగెనిస్ట్. కల్తీ చేయాలని మేము అనము, కోరుకోము. కానీ కల్తీ పేరు మీద హైదరాబాద్ లోపల మొత్తం, ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం దుకాణాలు బంద్ చేస్తాం, నిషేధిస్తాం అనేటువంటి వార్తలు ముందే కావాలని ప్రభుత్వమే లీక్ ఇచ్చి నిషేధించే కుట్రలో ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. గతంలో ఇదే ప్రభుత్వం ఈ వృత్తిని హైదరాబాద్లో నిషేధించింది. ఇదే వృత్తిని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కుల వృత్తిని హైదరాబాద్ మొత్తం నిషేధించింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసినాం, బతుకుతున్నాం. ఇవాళ ఎక్కడో దగ్గర చనిపోతే మేము కూడా బాధపడ్డాం. ఆ దుకాణదారుడు కాంగ్రెస్ కార్పొరేటరే. మరి మీ ప్రభుత్వం ఉంది, ఏం కలిపిండు, ఎట్లా కలిపిండు, బయటికి తీయండి, యాక్షన్ తీసుకోండి. కల్తీ జరగకుండా ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, కల్తీ జరగకుండా అధికారులతో పకడ్బందీగా చర్యలు చేపట్టండి. కల్తీ నిరోధక చేతగాక అసలు కళ్ళునే మొత్తం బంద్ చేస్తామంటే ఎట్లా? ఇవాళ ఒక కళ్ళు కాంపౌండ్లో 100 మంది బతుకుతారు. 100 మంది కాదు, 200-300 మంది బతుకుతారు, కార్మికులు బతుకుతారు. ఒక 10 మంది 20 మంది బజ్జీల దుకాణాలు బతుకుతారు. ఒక 20-30 మంది సీకిళ్ళు అని చెప్పి నాన్ వెజ్తో బతుకుతారు. ఇంకో 10-15 మంది చేపలు ఫ్రై చేస్తూ వాళ్ళు బతుకుతారు. ఇంకొక 10 మంది ఆరకట్టిక సోదరులు బతుకుతారు. కుండలు తయారు చేసే మా కుమ్మరన్న బతుకుతారు, మా కమ్మరన్న బతుకుతారు. ఒక 10 కుల వృత్తులు బతుకుతాయి. ఒక కుటీర పరిశ్రమ. దాన్ని కల్తీ పేరు మీద దీన్ని మీరు పూర్తిగా మొత్తం కల్తీ అనేటట్టు చేస్తే ఎంతవరకు సమంజసం ఇది? ఎక్కడ కల్తీ అయిందో దాన్ని బంద్ చేయండి, కల్తీ బాధితుల మీద యాక్షన్ తీసుకోండి, కల్తీ జరగకుండా చర్యలు చేపట్టండి. మేము 1,20,00,000 చెట్లు పెంచినాం, డ్రిప్ వేస్తామన్నారు. మీ మేనిఫెస్టోలో చెట్లు పెంచి డ్రిప్ వేస్తామన్నారు. చెట్లు పెంచట్లేదు, డ్రిప్ వేసేయట్లేదు. ఎన్ని చెట్లు పెట్టింది చెప్పిన 2 సంవత్సరాల్లో? మేము 1 కోటి పైన పెట్టినాం చెట్లు, లెక్క ఉంది మా దగ్గర. ఒక డిఎఫ్ఓని కూడా నియమించుకున్నాం. డిఎఫ్ఓ ద్వారా చెట్లు పెట్టించినాం, నర్సరీలు పెట్టినాం. ఒక చెట్టు పెట్టలేదు, ఒక డ్రిప్ వేయలేదు. ఊరికి 5 ఎకరాలు చెట్లు పెంచడానికి, ఈత చెట్లు పెంచడానికి ల్యాండ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాప్లలో 20% రిజర్వేషన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఇవాళ మేము వైన్ షాపులు వేస్తే పెంచే జీవోదిస్తారు. సర్వే పాపన్న జిల్లా పేరు చెప్తామని పెట్టలేదు. ఉన్న నీరా కేంద్రాన్ని వేరేళ్ళకి ఇస్తే కొట్లాడి మళ్ళీ సాధించుకున్నాం. ఇలా గీతా కార్మికుల చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు. ఈరోజు వరకు పాత వేయలేదు, 5 లక్షలు ఇవ్వలేదు. ఇంకా 2 సంవత్సరాలుగా వస్తుంది, చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షలు ఇవ్వలేదు. మేము 3 సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేసి ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. మీరు ఎలక్షన్ కాగానే సేఫ్టీ మోకులు ఇచ్చి కాటమైన సేఫ్టీ మోకులు మేమే ఇచ్చినామని చెప్పుకున్నారు. కానీ 2 ఏళ్ళు కష్టపడి మేము తయారు చేసినామని మా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా మేమేమనలేదు. ఏదో మా పెద్ద మనుషులు పేరు చెప్పుకుంటారు, సంతోషం. మా ఆశయం గీత కార్మికులు చనిపోద్దని అనుకున్నాం మేము.
కానీ ఇలా ఒక హైదరాబాద్లో ఒక దుకాణంలో కల్తీ జరిగితే మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తంలో బంద్ చేస్తామనే స్థాయిలో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు. మాకు లేదా అధికారులు మా వాళ్ళు ఉండరా అన్న, మొత్తం రింగ్ రోడ్ మొత్తంలో బంద్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వారం రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ పేపర్లో లీక్ వచ్చింది అంతే. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈ రోజు వరకు చెప్తున్నాం, ఈ సంఘ నాయకులందరూ కూడా ఎవరు కూడా కల్తీని కలపాలని ఎవరు అంటలేరు. కల్తీకి వ్యతిరేకమే. కల్తీని అరికట్టడానికి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్తో కల్తీ జరగకుండా చూడండి. మామూలు మత్తులో కొంతమంది మునిగిపోయి మరి అక్కడక్కడ చేసి చర్యలు చేపట్టండి. ఇలా మాకు అర్థమైంది ఏంటంటే దీని వెనుక ఉన్నది లిక్కర్ మాఫియా. మా దగ్గర కూడా ఈ లీక్లు వస్తున్నాయి ఏందని చూసినాం. పెట్టెకు ఇంత రూపాయలని వసూలు చేస్తారంట. ఒక పెట్టె డిపోలో ఖర్చు అయిందంటే పెట్టెకి ఇంత ఇవ్వాలని డిక్షనరీ కంపెనీలతో డబ్బులు వసూలు చేస్తున్నారంట. వాళ్ళు లెక్క చెప్పారంట, కళ్ళు బంద్ అయితే ఇగో మీకు ఇచ్చే డబ్బులు ఇంకా డబ్బులు అవుతాయి, సేల్స్ డబ్బులు అవుతాయి, డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మీకు మామూలు డబ్బులు అవుతాయి, ముందు ఇది బంద్ చేయండి. కర్ణాటకలో ఇట్లే బంద్ చేసినాం. కర్ణాటకలో బంద్ చేస్తే లిక్కర్ రేట్లు పెంచినాం. కర్ణాటకలో బంద్ చేయగానే మామూలు డబ్బులు వచ్చినాయి, గవర్నమెంట్ రెవెన్యూ డబ్బులు అయిపోయింది. కర్ణాటక మాదిరిగా మీరు కూడా ఇక్కడ నిషేధిస్తే, కళ్ళు నిషేధిస్తే ఇక మీరు ఇంకా 3 పువ్వులు 6 కాయల మాదిరిగా ఎవరిని గెలవకుండా మా 20 కంపెనీలలో లోపల తెచ్చి మీకు ఇస్తాం. మీ దగ్గరనే లెక్క ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందో డబ్బులు, ఆ డబ్బులు ఎక్కడ ప్రకారం వస్తుంది అని చెప్పి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎందుకంటే పేరు చెప్తే పూర్తి ఆధారాలతో చెప్పాలనుకుంటున్నాం, చెప్తాం. అది కూడా వాళ్ళు అడుగుతారు, ఎట్లా పేరు కూడా చెప్తాం, ఎవరు వసూలు చేస్తున్నారు ఎంత లెక్క అని కూడా చెప్తాం. ఎందుకంటే మా అస్తిత్వం దగ్గరకు వచ్చే వరకు మేము ఊరుకోం, మా జాతి దగ్గరకు వస్తే మేము ఊరుకోం, మా జాతినే చెడ్డ పేరు తెస్తామంటే మేము ఊరుకోం. మా జాతి పేరు పెంచాలని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పెద్ద నీరాఖ్యపు కట్టినాం. రెంటళ్ళు మాఫ్ చేసినాం. 50,000 రూపాయలను 5 లక్షలు చేసినాం. ఎస్దేశియా ఎన్నో చేసినాం. మీరు మాకన్నా ఎక్కువ చేస్తామన్నది మీకు ఇచ్చిర్రు అధికారం. మీరు కార్మికులకు ఏం చేయకుండా, చెట్లు పెంచకుండా, కల్తీ జరగకుండా, నివారణ చర్యలు చేపట్టకుండా ఏకంగా ఒక దుకాణంలో జరిగిందని చెప్పి మీకు ఒక కాంగ్రెస్ నాయకుని దుకాణంలో తాయి చనిపోయిందని చెప్పి మొత్తం దుకాణాలే బంద్ చేస్తామంటే ఎట్లా? చిట్కెనేలకు దెబ్బ తగిలిందని చెప్పి మొత్తం కాళ్ళు కొట్టేస్తామంటే ఎట్లా? తల మొత్తం మొండమే కొట్టేస్తామంటే ఎట్లా? జరిగిన దగ్గర మీరు ఆలోచించండి. లిక్కర్ మాఫియాకు తలవకి, సేల్స్లకు తలవకి, మామూళ్లకు తలవకి మొత్తం కళ్ళుని నిషేధిస్తామంటే ఊరుకో. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మొన్న ఒక ఇండస్ట్రియల్ మన బొల్లారం పటాన్చెరు దగ్గర 40 మందికి చనిపోయారు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో, సిరాచి కంపెనీలో. మరి 40 మంది చనిపోయిందని అలాంటి కంపెనీలు మొత్తం బంద్ చేసిర్రా? చెప్పండి. 40 మంది చనిపోతే అలాంటి కంపెనీలపైన దాడులు చేసి బంద్ చేసినరా? లేదు, ఆ కంపెనీలు మొత్తం హైదరాబాద్లో ఉండొద్దని మూతపడదా? మొన్న విమాన ప్రమాదం అయింది. ఒక విమాన ప్రమాదం అయిందని మొత్తం విమానాలు రద్దు చేసినరా? చెప్పండి. ఇవాళ మీరు చెట్లు లేవంటారు హైదరాబాద్లో. పిచ్చోళ్ళు మాట్లాడిన కొంతమంది మాట్లాడుతున్నారు. చెట్లు లేకపోతే 40 కిలోమీటర్ల గంట వ్యవధిలో చెట్లు లేవా? ఒక్క మండలం నుంచి 30-40 లారీలు వస్తున్నాయి. ఆమన్గల్లు, కడ్తాల్, మాడుగుల, తర్వాత కల్వకుర్తి, చౌటుప్పల్ నుంచి కరీంనగర్ పక్కల ఒక అర్ధ గంటలో హైదరాబాద్కు కళ్ళు రావడానికి ఈత చెట్లు ఉన్నాయి. అలాట్మెంట్ ఉంది. అలాట్మెంట్ ఉన్నా, చెట్లున్నా అక్కడ నుంచి కళ్ళు వస్తుంది. రాకపోతే వచ్చేటట్లు ఏర్పాటు చేయండి.
చర్యలు చేపట్టండి. రాను కళ్ళు దుకాణాలపైన, కల్తీ జరుగుతున్న దుకాణాలపైన చర్యలు చేపట్టండి. అధికారులను పెట్టుకొని ఒక డిపార్ట్మెంటే పెట్టుకొని కల్తీ జరిగిందని మొత్తం బంద్ చేస్తామంటే ఎట్లా? ఇవాళ బర్రెలు ఉన్నాయా? పాలు పిండుకొని తాగుతున్నావా? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న బర్రెల సంఖ్య కేవలం 11 లక్షల లీటర్లు ఇచ్చే బర్రెలే ఉన్నాయి, బర్రెలు కానీ ఆవులు కానీ. మరి ఇవాళ ఒక్కరోజు 56 లక్షల లీటర్ల పాలు ఖర్చు అవుతుంది తెలంగాణలో. ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం 11 లక్షల 30 వేల లీటర్లు ఇచ్చే బర్రెలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 55 లక్షల లీటర్లు ఎక్కడ వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ జనాభా సరిపోయేటువంటి బర్రెలు ఆవులు లేవు అక్కడ. మరి అక్కడి నుంచి ఎట్లా వస్తాయి? కర్ణాటకలో లేవు అట్లా. యూరియా పిండి కలుపుకొని రకరకాల కెమికల్స్తో పాలు తయారవుతుందని చెప్తున్నారు. ఇవాళ పాలు అనేటివి పుట్టిన పిల్లగాని కాడ నుంచి చచ్చిపోయే ముసలోడి వరకు తాగుతారు. 100 జనాభాలో 99% జనాభా పాలు తాగుతుంది. పాలు లేవని తెలిసిన పాలు ఎట్లా తాగుతారని మీరు పరిశోధన చేస్తలేరు, కేసులు పెడతలేరు. కానీ కేవలం జనాభాలో 2% మాత్రమే కళ్ళు తాగుతారు. ఇక ఇంతమంది ఉంటే 100లో 2 కూడా తాగరు కళ్ళు, ఒక 2 తాగుతుండొచ్చు. కేవలం 2% మందులు తాగే కళ్ళు పైన పెద్ద పెద్ద అక్షరాలతో పెద్దగా కల్తీ జరిగి మొత్తం గౌండ్లను చంపేస్తారంటట్లు చేయడం, కల్తీ జరిగిన ప్లేస్ని నిషేధించకుండా మొత్తం నిషేధించడం ఎంతవరకు సమంజసం? దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది ఈ వృత్తి మీద బతుకుతున్నారు. వాళ్ళ బతుకుదెరువు ఏమైపోవాలా? ఒక గౌడ్లే కాదు, 10 కులాలు బతుకుతున్నాయి. కుమారన్న బతుకుతున్నాడు, కమ్మరన్న బతుకున్నాడు, వడ్రంగాయన బతుకున్నాడు, మా ఎరకలన్న బతుకున్నాడు ఈత మటలతో, మా ముద్రాజన బతుకున్నాడు, మా అరకటిక సోదరుడు బతుకున్నాడు, మా యాదవ్ సోదరుడు బతుకున్నాడు, మా కుమ్మరన్న బతుకున్నాడు. 10 కులాలు బతుకుతాయి. ఒక దుకాణం దగ్గర 100 మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అది పేదవాళ్లకు మాట్లాడుకోవడానికి, ముచ్చరించుకోవడానికి ఒక ప్లేస్. కష్టపడి చెమటొడిచి అక్కడ ఇక్కడ పనిచేసి వచ్చి ఓ దుకాణం కాడ కూర్చొని అర్ధగంట సేపు ముచ్చటిచ్చి తాగిపోయి పడుకొని మళ్ళీ ఉదయం పని చేసుకుంటారు. ఇలా మీకు రకరకాల విధానాలు ఉన్నాయి. కేరళలో గవర్నమెంట్లో కళ్ళులో 8.1% వరకు ఆల్కహాల్ కలపొచ్చని, ఇథైల్ ఆల్కహాల్ కలిపి అమ్మొచ్చని కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకవేళ మీరు కేరళ ప్రభుత్వం పంపి ఏం కలపొచ్చు కళ్ళులో నిషేధం రావడానికి, ఎంత పర్సెంటేజ్ కలపొచ్చు, సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది, కేరళ గవర్నమెంట్ ఎట్లా అవలంబిస్తుంది, కనీసం కేరళ గవర్నమెంట్ ద్వారానన్నా మీరు తెలుసుకొని చర్యలు చేపట్టండి. ఒకవేళ నిషా గురించి ఏదో కలుపుతుందంటే ప్రభుత్వమే ఇది కేరళ గవర్నమెంట్ ఇతర రాష్ట్రాల్లో ఇది కలుపుతున్నారు, అది పర్మిషన్ ఇవ్వండి. ప్రజల ఆరోగ్యం హాని కానటువంటిది. కేరళలో కొబ్బరి చెట్ల ద్వారా కళ్ళు వస్తుంది, తెలంగాణలో ఈత తాటి చెట్ల ద్వారా వస్తుంది, కంబోడియాలో జిల్లా చెట్ల ద్వారా వస్తుంది, డ్రై ఫ్రూట్స్ ఖజూరా చెట్ల ద్వారా వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక చెట్టు ద్వారా వస్తుంది. అన్నీ ఒకటే జాతి, ఒకటే తల్లి పిల్లలు. ఈ పామ్ ట్రీస్ అన్నీ కూడా ఎక్కడ ఏ చెట్లు ఎక్కుంటే దాని ద్వారా కళ్ళు వస్తుంది. మీరు కల్తీ జరగకుండా చేపట్టకుండా కల్తీ పేరు మీద ఈ జాతి మొత్తాన్ని విధ్వంసం చేస్తాం, ఈ జాతి మొత్తాన్ని మేము ఖతం చేస్తాం, ఆర్థికంగా ఎదగకుండా మొత్తం నిషేధిస్తామంటే కాదు. దయచేసి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఉన్నారు, నువ్వు గౌడ బిడ్డవు, మరి గౌడ్లందరూ నీకు మీ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు వేసిండ్రు, అరే మా జాతికి ఏమో చేస్తాడని చెప్పి. నేను 2 నెలల క్రితం కూడా చెప్పిన, ధర్మభిక్షం గారి పేరు మీద నందనంలో ఒక నీరా పాయింట్ ఏర్పాటు చేసినాం. అక్కడ బెల్లము రకరకాల బూస్ట్ తయారు చేసే పెద్ద మిషనరీస్ పెట్టినాం, ఓపెన్ చేయండి అని. సిరికొండ, చారుకొండ సర్వేలో కూడా పెట్టినాం, ఓపెన్ చేయండి అని. మీరు అది ఓపెన్ చేయకుండా ఇవాళ కొత్తగా కళ్ళునే నిషేధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వంలో జాతిని కాపాడతారా, లేదంటే మీరుండి నిషేధించి చరిత్రలో పూర్తిగా ఈ కులవృత్తిలో గౌడ్లే కాదు ఈ బలహీన వర్గాల అందరూ గుర్తుపెట్టుకునేటట్లు మిగిలిపోతారా? ఆలోచన చేయండి. మీరు నిషేధించి అరే ఈ జాతిలో ద్రోహిగా మిగిలిపోతారా, లేదా అడ్డుకొని
హీరోగా వెళ్ళిపోతా ఒకసారి ఆలోచన చేయండి. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మరి మీకు కులవృత్తి గురించి కూడా తెలుసు. పదవి ఇచ్చిటొచ్చు, ఆ పదవి ఇచ్చింది జాతి గురించి, ఈ బీసీ బిడ్డ అని వచ్చింది అంటున్నారు వాళ్ళు. సంతోషం, బీసీ బిడ్డ గౌడ బిడ్డ అని వచ్చింది. కానీ మరి మిమ్మల్ని అడ్డం పెట్టి మిమ్మల్ని ఖతం చేయాలని చూస్తున్నా, లేకపోతే జాతిలో మీకు ముఖం లేకుండా చేయాలని చూస్తున్నా, లేకపోతే మీరే ఉండి మరి కాముంటే చరిత్ర మీరు ఏమైపోతారో ఆలోచన చేయండి. ఒకవేళ హైదరాబాద్లో కళ్ళు గిట్లా నిషేధిస్తే మీరిద్దరు కూడా మీ పదవులు పక్క పెట్టి బయటికి రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రభుత్వాన్ని ఒప్పించి కల్తీని నివారించండి, కానీ కళ్ళుని నిషేధిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మేము ఊరుకోం. ఏదో ఊర కుక్కలతో ఎవరితో మురిగిపించినా గౌడ సమాజం చూస్తుంది, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చూస్తున్నారు, కులవృత్తులు అన్నీ కూడా గమనిస్తున్నాయి. అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగింది గొల్ల కురవలు, గౌళ్ళు, అంతో ఇంతో ముద్రాజులు, కులవృత్తులలో గీళ్ళని, వృత్తి చేసుకునే బతికితే దానిలో గీళ్ళని. మరి వీళ్ళని కూడా రాజకీయంగా పైకి రాకుండా మొత్తం మూలాలు, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే బంద్ అవుతాయని చెప్పి ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఈ కులవృత్తులందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతామని ఆనాడు కొట్లాడినాం. తెలంగాణ వస్తే మా బతుకులు మంచిగా అవుతామని మేము కొట్లాడినాం. కేసుల పేరు మీద, బైండర్ల పేరు మీద హైదరాబాద్లో భయభ్రాంతులకు గురి చేసి ఒకప్పుడు ఊర్లో పంచాలు లేపిన మా వాళ్ళు ఇలా ఊరిసిపెట్టిపోయే స్థాయికి ఇలా తీసుకొచ్చి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కళ్ళు నిషేధం జరిగిందంటే మరి వీళ్ళే బాధ్యత. మేము ఒకవైపు మీకు మంత్రి శాఖలు మంచిగా ఇవ్వాలని కొట్లాడుతున్నాం, మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కొట్లాడుతున్నాం, మా వాళ్లకు 47% ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. ఇలా మీరుండి అక్కడ మా వృత్తిని నాశనం చేస్తున్నారంటే ఒక గౌళ్ళే కాదు, ఈ వృత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. దేవతలు దాగినటువంటి అమృతాన్ని ఇలా ప్రజలలో అసహించుకునేటట్టు చేస్తున్నారు. ఎక్కడన్నా ఒకరి దగ్గర జరిగితే ఏం శిక్ష చేస్తారో వేయండి, ఎట్లా నిషేధిస్తారో నిషేధించండి. అసలు ఈ మందు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కెమికల్ ఆయన చెప్పిండు, ఫార్మా కంపెనీలు అంట ఓ 15-20 ఫార్మా కంపెనీలకు లోపల పర్మిషన్ ఇచ్చారంట. నిబంధనలు లేవు, ఏం లేవన్నా, అడ్రస్లు లేవు, 15-20 ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు దొంగసాట్లు ఇక్కడ తయారు చేసి ఎక్కడ అమ్ముతున్నారో తెలుస్తలేదు, ఇది కావాలంటే మీరు తెలుసుకోండి అన్నారు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎన్ని ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఫార్మా మాఫియా ఏంది, ఏ ఫార్మా కంపెనీ నుంచి ఈ మందు తయారవుతుంది, ఎట్లా జరుగుతుంది, దాని మీద ఆలోచన చేయండి. ఇలాంటి ఫార్మా కంపెనీలే డ్రగ్స్ కూడా తయారు చేస్తాయి. ఇలాంటి ఫార్మా కంపెనీలే రకరకాల మత్తు పదార్థాలు తయారు చేసి ఇతర దేశాలు కూడా ఇక్కడి నుంచి పంపే అవకాశాలు ఉంది. వాళ్ళైనా ప్రజలే. ఆ ఫార్మా కంపెనీల పేర్లు బయట పేపర్లు ఎందుకు వస్తలేవు? లిక్కర్ మాఫియాకు తలకి కళ్ళును నిషేధిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఏ లిక్కర్ మాఫియా వెనుక ఉందో తీస్తాం, ఏ లిక్కర్ మాఫియా ఎంత డబ్బులు వస్తుందో తీస్తాం, ఏ లిక్కర్ మాఫియా అంతం ఎట్లా చేయాలని కూడా మా సర్వాయి పాపన్న వారసులకు అందరికి తెలుసు. కల్తీకి మేము వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కల్తీని ప్రోత్సహించాం. కల్తీ ఎక్కడ జరిగినా మీరు పరికట్టండి. మీకు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రద్దు చేయండి. లేకుంటే కళ్ళు గురించి పెట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మీకు మామూలు వసూలు చేసి ఇచ్చడానికి కాదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మామూలు వసూలు చేసి నాయకులకు ఇవ్వడానికి కాదు డిపార్ట్మెంట్ పెట్టింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కొందరు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బినామీ పేర్లు పెట్టుకొని ఇలా విచ్చలవిడిగా తెలంగాణ గౌళ్ళపైన దాడులు చేస్తున్నారు. దాడులు చేయండి, కల్తీ పైన దాడులు చేయండి, మేము ఒప్పుకుంటాం. కల్తీని అరికట్టండి. ఏ ఫార్మా కంపెనీ నుంచి మందు వస్తుందో కనిపెట్టండి, ఆ ఫార్మా కంపెనీ నిషేధించండి. కానీ కేవలం బీరు బ్రాండీ సేల్స్ పెంచడానికి, కేవలం బీరు బ్రాండీ సేల్స్ పెంచి ఆదాయం పెంచడానికి, మామూలు పెంచడానికి మాత్రమే కళ్ళు నిషేధిస్తామంటే
ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జాతి బిడ్డలు రెడీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మేము వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వాలి. కళ్ళు నుంచి వైన్ కూడా తయారవుతుంది, కళ్ళు నుంచి ఓడక కూడా తయారవుతుంది కనిపెట్టమని శాస్త్రవేత్తలు మొన్ననే వచ్చి మాకు చెప్పిపోయింది. దీన్ని విస్తరించేయాలని మేము ప్లాన్ చేస్తుంటే ఇక ఓడక, రమ్ము, తర్వాత కళ్ళు నుంచి రమ్ము, ఓడక, అదే మన వైన్ వస్తుందంటే దీని మీద ఎక్కువ సేల్స్ అయితే మా బతుకులు బాగుపడవని చెప్పి లిక్కర్ మాఫియా దీని వెనకాల ఉంది. దాన్ని జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ మరి కొంత సమాచారం ఇంకా ఎవరెవరు మాట్లాడతారో పెద్దలు మాట్లాడాలి. ఎందుకంటే మా సర్వయ్య పాపన్న అధ్యక్షులు మా జయహింద్ గారు సినిమా తీసిన ఆయన వచ్చిండు. మరి అంబాల నారాయణ గౌడ్ గారు జేఏసీ చైర్మన్ వారు వచ్చిండు. మరి ఐలి వెంకన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చిండు. ఎలికట్ట విజయ్ కుమార్ గారు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన వచ్చిండు. జాతీయ అధ్యక్షులు దుర్గయ్య గౌడ్ గారు కూడా వచ్చిండు. గీతాసేల్ బీజేపీ నుంచి అన్న వెంకటేష్ గౌడ్ గారు వచ్చిండ్రు. ప్లస్ బీసీ ఉద్యమాల్లో అగ్రెసివ్ కొట్లాడుతున్న మేకపోతే నరేంద్ర గౌడ్ గారు వచ్చిండ్రు. మరి మా యువకుడు పంచాల శ్రవణ్ గారు కూడా వచ్చిండ్రు. తర్వాత మా నాగేష్ అధ్యక్షుడు వచ్చిండు. మా అందరి సమన్వయకర్త రాష్ట్ర మా రామ్మోహన్ గౌడ్ గారు వచ్చిండ్రు. ఇంకా చాలామంది యాదగిరి గౌడ్ గారు వచ్చిండ్రు. తర్వాత జాతీయ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఏడుకొండల గారు వచ్చిండ్రు. ఇక ఉన్న వాళ్ళందరూ కూడా రామ్మోహన్ గారు కూడా వచ్చిండ్రు. ఎంతోమంది రాష్ట్ర నాయకులు అందరూ వచ్చిండ్రు. మేమందరం కూడా కల్తీని అరికట్టండి, కల్తీ జరుగున చేయండి, కల్తీ పేరు మీద లిక్కర్ మాఫియా తలొగ్గి మీరు మాట్లాడితే కూడా బాగుండని చెప్పి తెలియజేస్తూ